హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ సీతని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయించి ఇంటికి తీసుకుని వస్తాడు. విద్యాదేవి చాలా సంతోషపడుతుంది సీతని చూసి. అమ్మవారి కుంకుమ కూడా సీతకి నుదుటిన పెడుతుంది. ఇక సీత చాలా డల్గా కూర్చొని ఉంటుంది. రామ్ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక రేవతి కూడా ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది, సీతని కిడ్నాప్ చేసిన వాళ్ళకు దొరికిన రోజు అసలు కథ ఉంటుంది. వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు, కానీ వాళ్ళు దొరికితే అప్పుడు అసలు సంగతి తేలుస్తాను. వాళ్ళ వెనకాతల ఉండి ఈ కథ అంతా నడిపిస్తుంది ఎవరో బయటపడుతుంది వాళ్ళు దొరికిన రోజు అని చెబుతూ ఉంటుంది. మహాలక్ష్మి అర్చన ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. రామ్ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నా సీతని ఇలాగా ఇంత భయపెట్టిన వాళ్ళని, ఇంత ప్రమాదంలో పడేసిన వాళ్ళని నేనెందుకు విడిచిపెడతాను? ఇప్పుడే చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే సీతకి ఇంత ప్రమాదం తలపెట్టిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళని విడిచిపెట్టను. సీత చావు అంచుల దాకా వెళ్ళి వచ్చింది. వాళ్ళు దొరికితే వాళ్ళకి జీవితకాలపు శిక్ష వేస్తాను నేను అని ఇంట్లో అందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక సీత మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా నేను చూస్తాను అని చెబుతూ ఉంటాడు. సీతని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామ్కి సీత అంటే ఎంత ప్రేమో తెలుసుకుంటుంది. మహాలక్ష్మి అర్చన మాత్రం చాలా భయపడుతూ ఉంటారు.